మీద కేసు నమోదు. ఈ రోజు ఆయనకి జ్యుడిషియరీ కస్టడీలు ఎవరు విధించారు? కోర్టు విధించింది, మీరు నేను కాదు కదా. అవును, కోర్టు వారు పరిశీలించి జ్యుడిషియరీ విధించింది. అది మీరు నేను విధిస్తే ఆయన తప్పట్టచ్చు. అది కోర్టు విధించింది, కోర్టు తప్పట్టింది. ప్రస్తుతానికి మీరు జైల్లో ఉన్నాను అంది. సో ఆ జైలు ఆ వ్యవహారం ఆయన చూసుకుంటారు. ఇది వాళ్ళు అంతర్గతంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచించుకోవాలి. యువతకు ఏ రకంగా సందేశం ఇస్తావు, ఇటువంటి ప్రోత్సహించమని చెప్తావా వద్దా, ఏ రకంగా చేస్తావు, లేదా ఇటువంటి నాయకుల్ని కట్టడి చేయాలా వద్దా, విమర్శలు చేయాలని తప్పనిసరిగా రాజకీయ విమర్శలు చేయాలి. అంతేకాని ఈ రకంగా చేయటం సమంజసం కాదు, దాడులు కూడా సమంజసం కాదు. అవును. రెండు ఆదినారాయణ రెడ్డి గారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, నాకు తెలిసి 3-4 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. అనేక పార్టీలు మారారు. కాంగ్రెస్ అయిపోయింది, టీడీపీ అయిపోయింది, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. టీడీపీలో కూడా ఆయన మంత్రిగా చేయడం జరిగింది. అయితే వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వారు కమ్మగా ఉంది అంటారు. దానికి ఏంటి ఆధారం ఏంటి? వారు చెప్పిన దాంట్లో వారే చెప్పాలి. మీరే ఇంటర్వ్యూ చేసి అడగాలి. మీకు ఎందుకలా అనిపించింది? ఈ రోజు చీఫ్ సెక్రటరీగా ఎవరున్నారు? కె విజయానంద్ గారు ఉన్నారు. ఏంటి సామాజిక వర్గం? బీసీ సామాజిక వర్గం. ఈ రోజు డీజీపీగా ఎవరున్నారు? గుప్తా గారు ఉన్నారు. మరి ముఖ్యమైనటువంటి క్యాబినెట్ లో ఎంతమంది కమ్మ సామాజిక వర్గం ఉన్నారు? లోకేష్ గారు, అలాగే ఫైనాన్స్ మంత్రి గారు, గొట్టిపాటి రవి గారు తప్పితే ఎవరున్నారు? ఇంకా ఏమి కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది కమ్మ సామాజిక వర్గం, ఎంతమంది వేరే వాళ్ళు ఉన్నారు ఓవరాల్ గా? అలాగే మీరు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో చూసుకోండి, ఎంతమంది ఉన్నారు ఆ రోజు? జవహర్ రెడ్డి గారి నుంచి రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరూ, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, రెడ్డి గారు. అడ్వైజర్లు చూసుకుంటే రామకృష్ణారెడ్డి గారు, శ్రీనాథ్ దేవరెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, భరత్ రెడ్డి, అలాగే అజయ్ కలాం రెడ్డి, ఎస్ఆర్ వీరేంద్ర రెడ్డి, ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎక్కడ ఏం కనిపించింది దానికి? నాకైతే అర్థం కాలేదు. ఎందుకలాగా అటువంటి ఇప్పుడు మనం ఒక ఎన్డీఏ ఈ రోజు ఉంది కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది, మన ప్రభుత్వం. మన ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు బాహాటంగా చేయటం, అది ఆ సందర్భం ఏంటి? కమల వికాసం సదస్సు, దానికి దీనికి ఏంటి సంబంధం? ఇటువంటి స్టేట్మెంట్లు ఎంతవరకు సమర్థనీయం? ఒక సీనియర్ నాయకుడు చేయటం ఎంతవరకు కరెక్ట్? పైకొచ్చు మళ్ళీ ఇంకోటి బీజేపీ వల్లే వచ్చింది అంటాం. ఇప్పుడు రాష్ట్రంలో మిత్ర దోస్తీ ఉందండి, ఫ్రెండ్షిప్ ఉంది. మొన్న కాక 4 రోజుల క్రితం కూడా 3 పార్టీ అధినేతలు కూర్చొని చక్కగా మాట్లాడుకున్నాం. ఈ రోజు కలిసింది దేనికి? రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసాం. 2014 నుంచి 2024 మధ్య ఏ రకమైన విధ్వంసం జరిగింది? రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ రోజు మన పార్టీలు ఉంటాయి పోతాయండి, ప్రజలు శాశ్వతం అండి. ప్రజల కోసం మనం కలిసాం, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిసాం. ఈ అభివృద్ధిలో కలిసంలో ప్రభుత్వం ఆశీర్వదించారు, ప్రజలు ఆశీర్వదించారు మనల్ని. మనం ఆ రకంగా న్యాయం చేసుకుంటే ముందుకెళ్ళాలి. ఏదైనా చిన్న ఏదైనా ఉంటే ఆయనకు వచ్చిన అన్యాయం ఏంటి చెప్పండి? ఎన్డీఏ కూటమి ముందుకెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది కదా ఆయనకి. ఎంతమంది నాలందరికీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది? ఏమన్నా నాకేమైనా వచ్చింది ఎమ్మెల్యే టికెట్? వేరే వారికి ఎవరికైనా ఎంతమంది పనిచేయాలి? పార్టీ పుష్కర కాలంగా పార్టీలో పనిచేస్తాను. నాకేమైనా వచ్చింది ఎమ్మెల్యే? నాకేమైనా వచ్చింది నామినేట్ పోస్ట్? నేనేమైనా బాధపడితే నాలంటూ చెప్పాలి వచ్చి బాధపడ్డా. ఆయనకి ఏం బాధ? బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి మీద బీజేపీ అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అలాంటి మాటలు మాట్లాడేందుకు? చూద్దామండి, ఏం చేస్తే పార్టీ ఇది క్రమశిక్షణకి ఇప్పుడు గతంలో కూడా నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి వాళ్ళ పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులు కొంతమంది బయటకు వచ్చి అన్నారు. అప్పుడు నారా కూడా ఏమన్నాం, అందరూ ఏమన్నాం, ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోండి, ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలా, ఏం ఇవ్వాలా, లేదా ముఖ్యమంత్రి ఇవ్వాలా, అంతర్గతంగా మాట్లాడుకోండి, బాహ్యంగా మాట్లాడదన్నాం నాలుగంటల్లో. ఇప్పుడు కూడా అదే అంటాం, మీకేమైనా ఇబ్బంది ఉంటే కూర్చున్నారు కదా ముగ్గురు, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని చేసుకుంటారు. అంతేగాని మనం వచ్చేసి ఈ క్రమశిక్షణ తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా అవుతుంది కదా. మన భవిష్యత్తు ఏముందండి? మన రాజకీయాలు ఎందుకు వచ్చాం? ప్రజల సేవ కోసం వచ్చాం. అంతేగాని మనం ఏదో ఓవర్ నైట్ ఏదో అయిపోవాలి కదా. ప్రజలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, దేశానికి రాష్ట్రానికి మంచి జరగాలని ముందుకు వచ్చాం. బీజేపీ ప్రతినిధిగా మీరు కూడా ఆ వ్యాఖ్యలకి బాధపడుతున్నారు, ఖండిస్తున్నారు. మీరు కూడా మీ పార్టీ ఎమ్మెల్యే గారు వ్యాఖ్యలు మీరు ఖండిస్తున్నారు. ఒక ఎన్డీఏ ఎవరు చెప్పినా ఇప్పుడు పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్ళాము. ఎవరు ఎక్కువ తక్కువ అంటే ఉన్నారు, ఎక్కువ టీడీపీ జాతీయ స్థాయిలో బీజేపీ బలమైన పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇది యాక్సెప్ట్ గా మా ప్రెజెన్స్ తక్కువ ఏపీలో, కానీ దేశవ్యాప్తంగా మా ప్రెజెన్స్ ఎక్కువ. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అది అనవసరంగా కానీ అధికారంలో రావటానికి పోవటానికి 1% ఓట్లు చాలు. అధికారం రావటానికి పోవటానికి. సో అందరి యొక్క సమిష్టిగా కలిసికట్టుగా పనిచేసి ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. వచ్చే 15-20 సంవత్సరాలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకునే దూరంలో మనం ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే దూరం ముందుకు వెళ్ళాలి. కానీ ఈ రకంగా బాహాటంగా వేదికల మీద విమర్శలు చేయటం, మన ప్రభుత్వం మీద మనం విమర్శలు ఎందుకు చేసుకోవాలంటారు? వేరే వారికి